బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాతో సంక్రాంతికి జనవరి 12న రాబోతున్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్, టీజర్, గ్లిమ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ చేశారు. 'చిన్ని చిన్ని' అంటూ సాగే ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా, తమన్ సంగీత దర్శకత్వంలో విశాల్ మిశ్రా పాడారు. ఈ పాట చూస్తుంటే ఓ చిన్న పాప ఎమోషన్తో పాటు ఫ్యామిలీ సాంగ్లా ఉంది. దీంతో ఈ సినిమాలో యాక్షన్తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. 'డాకు మహారాజ్' సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్లో పీరియాడిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రెస్ మీట్ నిర్వహించగా జనవరి 2న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో, జనవరి 4న అమెరికాలో సాంగ్ లాంచ్ ఈవెంట్, జనవరి 8న ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జనవరి 4వ తేదీ సాయంత్రం అమెరికాలోని డల్లాస్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ పాటను కూడా విడుదల చేయనున్నారు. 'డాకు మహారాజ్' సినిమాకు సంబంధించిన మరొక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని, విజయవాడ లేదా మంగళగిరిలో ఈ ఈవెంట్ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రచిస్తున్నట్లు నాగవంశీ చెప్పారు. ఇక ఈ చిత్రం నుండి మూడవ పాటను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. వచ్చే వారం ఈ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్లో బాలయ్య మాస్ స్టెప్పులతో దుమ్ము రేపినట్టు సమాచారం. మరి ఈ సాంగ్ విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టైటిల్, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి గీతం 'ది రేజ్ ఆఫ్ డాకు'కి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతం 'చిన్ని' విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల అంచనాలు ఉండడం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా 'డాకు మహారాజ్'కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమైంది. ఇక ఇప్పుడు రెండో గీతంతో బాలకృష్ణ, తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి స్పష్టమైంది. 'చిన్ని' పాటకు తమన్ అందించిన సంగీతం హృద్యంగా ఉంది. మనసుకు హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఆయన కలం నుంచి జాలువారిన 'నువ్వు తే అంటే నీ ముందు తారాతీరాలే, నువ్వు నవ్వుతుంటే అమావాస్యైన దీపావళిగా మారాలే' వంటి సున్నితమైన, సుమధురమైన పంక్తులు కట్టిపడేశాయి. తన మధుర గాత్రంతో గాయకుడు విశాల్ మిశ్రా పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. లిరికల్ వీడియోని గమనిస్తే అద్భుతమైన విజువల్స్, విశ్వరఘు ఆకట్టుకునే కొరియోగ్రఫీ 'చిన్ని' పాటకు జీవం పోశాయి. బాలకృష్ణ, చిన్నారి మధ్య భావోద్వేగ మరియు ఉల్లాసభరితమైన బంధాన్ని ఆవిష్కరిస్తూ ఊటీ నేపథ్యంలో ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. పాప క్షేమం, సంతోషం కోరే రక్షకుడిగా బాలకృష్ణ ఈ 'చిన్ని' గీతంలో కనిపిస్తున్నారు. అలాగే లిరికల్ వీడియోలో చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 'చిన్ని' అనే ఈ మధుర గీతం బాలకృష్ణపై కుటుంబ ప్రేక్షకులకు, ఈ తరం పిల్లలకు ఉన్న అభిమానాన్ని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అటు పిల్లలు, ఇటు పెద్దలు మెచ్చేలా ఈ పాట ఉంది. 'డాకు మహారాజ్' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్తో పాటు ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.